నేను బైబిట్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టాను. కానీ నాకు ఇప్పుడు బైనాన్స్‌కి వెళ్ళాలని ఉంది. వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు చాలామంది. తప్పకుండా వెళ్ళొచ్చు. దాని గురించి చర్చించే ముందు ఇంకో విషయం, కొందరికి డిపాజిట్ అని చూపిస్తుందని అంటున్నారు. డిపాజిట్ అని చూపిస్తదండి. నాకు కూడా నిన్నటి వరకు అలాగే చూపిస్తుంది. అది కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లమే. దానంతట అదే సాల్వ్ అవుతది. నాకు ఇప్పుడు నేను వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాను కాబట్టి డాక్స్ వాలెట్ అని చూపిస్తుంది. మీకు కూడా త్వరలోనే మీరు ఎటైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారో, మీరు బైబిట్ కావచ్చు, బిట్‌గెట్ కావచ్చు, డాక్స్ బైబిట్, డాక్స్ బిట్‌గెట్ అని చూపెడుతుంది. దాంతట అదే సాల్వ్ అవుతుంది. మీరేం వర్రీ కాకండి. బైనాన్స్‌కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 20,000 డాక్స్ వస్తాయని అందరూ ఆలోచిస్తున్నట్టున్నారు. 20,000 వరకు అన్నారండి. అప్ టు 20,000 అన్నారు. 20,000 వరకు అంటే 20,000 రావచ్చు, 10,000 రావచ్చు, 1000 రావచ్చు, 100 రావచ్చు, 10 డాక్సే రావచ్చు. సో 20,000 ఇస్తారని గ్యారంటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే బైనాన్స్ ఎఫ్ఐఓలో రిజిస్టర్ అయి ఉంది. సో మీరు అందులో ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ట్యాక్స్ పడుతుంది. ఒక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు 26 రోజులు లిస్ట్ అయిన తర్వాత ఒకటో రోజుకో రెండో రోజుకో బైనాన్స్లో మంచి హై క్రియేట్ చేసింది, అంటే కాయిన్ రేట్ బాగా పెరిగింది, డబల్ అయింది అనుకుందాం. మరి బైబిట్లో కూడా డబల్ అవుతుంది కదా, సేమ్ ఉంటుంది కదా. మరి ఇంట్లో అమ్మినా అవే పైసలు వస్తాయి కదా, బైబిట్లో అమ్మినా అవే పైసలు వస్తాయి, బైనాన్స్లో అమ్మినా అవే పైసలు వస్తాయి. అయినా పర్లేదు, నేను బైబిట్ నుండి బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా అని అనే వాళ్ళకు ప్రాసెస్ చూడండి. మీరు డాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ కనబడుతుంది, డాక్స్ బైబిట్ అని. డాక్స్ బైబిట్ మీద క్లిక్ చేయండి. చూడండి, డాక్స్ డిపాజిట్ టు బైబిట్ ఇన్ ప్రోగ్రెస్. డాక్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద లిస్టింగ్ డేట్. డిపాజిట్ ప్రోగ్రెస్ ఏదో నడుస్తుంది. లిస్టింగ్ డేట్ రోజు మనకు బైబిట్లో అవైలబుల్ ఉంటాయి మన డాక్స్ అని చెప్తుంది. ఇప్పుడు మీరు చూజ్ అనదర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు బైనాన్స్ మీద క్లిక్ చేసి సెండ్ హియర్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్స్, డిపాజిట్ అడ్రస్, ఇంకా మెమో ఉంది. ఇవి మనం బైనాన్స్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ముందు మనం బైనాన్స్కి వెళ్దాం. బైనాన్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వాలెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు డిపాజిట్ పై క్లిక్ చేద్దాం. పైన సెర్చ్ బార్లో డాక్స్ అని రాయండి, DOGS అని మొత్తం రాయాలి. ఇప్పుడు ఇక్కడ డాక్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. చూస్ నెట్వర్క్ అంటే ఇక్కడ టోన్ ఒకటే ఉంది కాబట్టి మనం టోన్ పై క్లిక్ చేద్దాం. చూడండి, ఇంపార్టెంట్, బోత్ మెమో అండ్ అడ్రస్ ఆర్ రిక్వైర్డ్ సక్సెస్ఫుల్లీ డిపాజిట్ యువర్ డాక్స్ టు బైనాన్స్. మెమో మరియు అడ్రస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఓకే పై క్లిక్ చేద్దాం. చూడండి, ఇది అడ్రస్. దీన్ని కాపీ చేసి మనకు డాక్స్లో ఇవ్వబడిన డిపాజిటర్ అడ్రస్ అని ఉంది కదా, దానిలో పేస్ట్ చేయాలి. మళ్ళీ బైనాన్స్కి వచ్చి ఇక్కడ కింద ఇది ఉంది కదా, దీన్ని మెమో అంటారు. ఇది కాపీ చేసి అక్కడ మెమో ఆప్షన్ ఉంది కదా, అందులో పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం డాక్స్కి వెళ్దాం. పై దాంట్లో డిపాజిట్ అడ్రస్, కింద దాంట్లో మెమో పేస్ట్ చేసినాక కింద సెండ్ ఆప్షన్ క్లియర్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయాలి. అంతే, విత్డ్రా అయిపోతాయి. మనం విత్డ్రా చేసి 4-5 డేస్ అవుతుంది, ఇంకా డిపాజిట్ కాలేదు అని కొందరికి డౌట్ రావచ్చు. అదేం లేదండి, లిస్టింగ్ డేట్ ఎట్లయితే దగ్గర పడుతుందో అప్పుడు మనకు డిపాజిట్ కావడం జరుగుతుంది. అంటే లిస్టింగ్కి కొన్ని గంటల ముందు మాత్రమే డిపాజిట్ అవుతాయి. సో మనం 26th రోజు లిస్టింగ్ ఉంది కాబట్టి దానికంటే ఒక 1-2 రోజుల ముందు డిపాజిట్ అయ్యి అప్పుడు మీరు పంపించిన ఎక్స్చేంజ్కి కానీ వాలెట్స్కి కానీ అందులో మీకు కాయిన్స్ అనేటివి కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.